దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకే దేవుని స్తుతిస్తున్నాను. అదే అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సంఘ పెద్దలకి, కూడి వచ్చిన మీరందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 1866 సంవత్సరంలో చైనాలో ఒక సువార్త పరిచారకుడు ఉన్నాడండి. అయితే పక్కనున్నటువంటి సౌత్ కొరియా, దక్షిణ కొరియాకి సువార్త ప్రకటించాలన్న ఆశ చాలా ఎక్కువగా ఉంది, కానీ అవకాశమే లేదు. అయితే ఒకసారి అమెరికా యొక్క షిప్ ఓడ సౌత్ కొరియాకి వెళ్తుందని తెలుసుకొని ప్రార్థన చేసి, ప్రభువా, విశ్వాసంతో అక్కడ సువార్త లేదు, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించే భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసి ఆ వ్యాపారం కొరకు వెళ్తున్నటువంటి ఆ ఓడలో ఎక్కి ప్రయాణం చేశాడండి. కానీ ఎప్పుడైతే ఆ ఓడ దక్షిణ కొరియా దగ్గరకు వచ్చిందో, ఆ దేశపు వాళ్ళు, వామ్మో, అమెరికా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారని ఆ షిప్ని తగలబెట్టేశారండి. అటువంటి సమయంలో ఆ సువార్తికుడు ఓడలో ఉన్నటువంటి బైబిల్ అన్నీ ఒడ్డుకి విసిరేసుకుంటూ, ప్రభువా, ఈ దేశాన్ని రక్షించయ్యా అని ప్రార్థన చేశాడు. అటువంటి సమయంలో ఆ దేశపు వాళ్ళు అతన్ని పట్టుకొని చంపివేయటం జరిగిందండి. కానీ అతడు రగిలించినటువంటి సువార్త ఉండదు చూసారా, అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ ఎక్కడైనా ఉందంటే అది సౌత్ కొరియాలోనే ఉన్నదండి. ఆల్ యాంగిచో చర్చ్ని మీరు గమనిస్తే ఒక్క చర్చ్లో ఉండేటువంటి సంఘ సభ్యులు ఎంతో తెలుసా? 6 లక్షల మంది అండి. అంటే ఒక క్రైస్తవుడు ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని ఎలా రగిలించగలుగుతాడో ఈ చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుందండి. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎన్నుకొని సంఘానికి నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మన బైబిల్ తెలిసినట్టయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఈ వాక్యం మనకి తెలుసు, చాలాసార్లు విన్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన శిష్యులకి, ఆ వాక్యం వింటున్న ప్రజలకి ఏమని చెప్పాడంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకు ఈ మాటను వెలుగై ఉన్నారని చెప్పాడు? యాక్చువల్గా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు ఇక్కడ వారితో ఎందుకు ప్రత్యేకంగా మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఎందుకన్నాడు? ఫస్ట్ రీజన్, వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్స్ ఈజ్, దేవుడు ఒకళ్ళని ఎంచుకున్న తర్వాత వాళ్ళని వెలుగుగా చేయాలి. ఆ వెలుగు ద్వారా ప్రపంచానికి ఒక స్వార్థను, లేకుంటే ప్రపంచానికి ఒక గొప్ప వెలుగునివ్వాలని దేవుడు ఆశపడ్డాడండి. బట్ దట్ గాట్ ఫెయిల్డ్. కానీ అదేమైపోయిందంటే ఆ ప్రజలు ఆ వెలుగుగా వండుకోకుండా ఆ దేవుణ్ణి తిరస్కరించారండి. నేను నిన్ను వెలుగుగా ఎంచుకున్నాను, నీ ద్వారా ప్రపంచానికి వెలుగు రావాలి, చీకట్లో ఉన్న వారికి వెలుగు రావాలంటే ఆ దేశము, ఆ జనాంగం ఏం చేసిందంటే, నో 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 నో, మేము ఈ చీకట్లోనే ఉంటాము, మేము ప్రపంచానికి వెలుగుగా ఉండం అని దేవుణ్ణి తిరస్కరించాడు. ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించారో అప్పుడు ఈ ప్రజలకి
ముఖ్యంగా ఆ శిష్యులకి, ఆ ప్రజలకి ఏం చెప్పాడంటే, వాళ్ళు తిరస్కరించారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని వెలుగుగా ఉంచుతున్నాను, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. మరి తిరస్కరించిన ప్రజలు ఎవరండి? ఒక్కసారి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గ్రుడ్డి వారికి వెలుగిచ్చుటకు, అనగా వారి కన్నులు తెరవించుటకు. ఎవరైతే చీకట్లో ఉన్నారో ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వటానికి అన్య జనాంగంలో నిన్ను వెలుగుగా చేశాను. కాబట్టి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి నిన్ను ప్రపంచ దేశాలకి వెలుగుగా ఉంచుతాను అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడండి. అంత మాత్రమే కాదు, 49వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే యెషయా గ్రంథం 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేల్లో తప్పింపబడి వారిని రప్పించినట్లును, నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగునట్లు, అన్య జనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలతోటి వాగ్దాన రూపంగా, ప్రవచన రూపంగా చెప్పేది ఏంటంటే, నిన్ను ఉద్ధరిస్తా, నీ జనాంగాన్ని ఉద్ధరిస్తా, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరిస్తాను. నీవు ఈ ప్రపంచానికి వెలుగై ఉండినట్లు నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రణాళిక అండి. కానీ మనం క్రొత్త నిబంధన గ్రంథం లేకుంటే పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం మొత్తం చదివేసరికి ఈ ఇశ్రాయేలులు ప్రపంచానికి వెలుగుగా ఉండలేకపోయారండి. చీకట్లోనే ఉన్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించుకోకుండా, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం నడవకుండా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రపంచానికే ఒక గొప్ప రాజ్యాంగంగా ఉండాలని దేవుడు తలస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు ఏం చేశారండి? తిరస్కరించడం జరిగింది. కానీ నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఆ ఇశ్రాయేలు రాజ్యము నుంచి మరొక వెలుగును యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు పంపడం జరిగిందండి. ఆ వెలుగై ఉన్నటువంటి ఈ దేవుడు మళ్ళీ ఈ ప్రజలకి, మనకి మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు ఫీల్ అవుతున్నారు. ఏమైనా ఫీల్ అవుతున్నారో తెలుసా? మేమే ప్రపంచానికి వెలుగు, యెరూషలేమే ప్రపంచానికి వెలుగు, ఇశ్రాయేలు దేశమే ప్రపంచానికి వెలుగు అని విర్రవీగుతున్నారు 2వ అధ్యాయంలో, రోమియోలకు రాసిన పత్రికలో. కానీ మీరు కాదు వెలుగు, మీరు అవకాశాన్ని కోల్పోయారు. మీరు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను మీరు కోల్పోయారు. కానీ మరొకసారి ఆ వెలుగులో జీవించడానికి దేవుడు ఇశ్రాయేలుకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే క్రీస్తు ద్వారా సువార్తని నమ్మడం అండి. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకేమొచ్చిందంటే గొప్ప వెలుగు వచ్చిందండి. సో ఇశ్రాయేలు ఏమనుకునే వాళ్ళంటే యెరూషలేమే ప్రపంచానంతటికి వెలుగు అనుకున్నారు. కానీ యెరూషలేము ప్రాకారంలో సమస్తము కూలిపోయినాయి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశమే ఈ ప్రపంచానికి వెలుగు అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు మాత్రం దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే
నిన్ను దేవుడు వెలుగుగా ఉంచాలనుకున్నాడు. నిన్ను మాత్రమే కాదు, సంఘాన్ని ఆయన వెలుగుగా ఉంచాలని ప్రయాసపడుతున్నాడు. సంఘము వెలుగుగా ఉండకపోతే ఈ లోకములో ఏముంటుందో తెలుసా? దౌర్భాగ్యత ఉంటుంది. సంఘము వెలుగుగా లేకపోతే ఈ లోకములో పాపం భయంకరంగా ఉంటుంది. సంఘము వెలుగుగా లేకపోతే ఈ లోకము పాడైపోయి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈరోజు నీతి నియమాలు ప్రపంచంలో ఉంటున్నాయంటే కొన్ని వందల సంఘాలు, వేల సంఘాలు దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నాయండి. ఈరోజు ఖమ్మంలో ఇన్ని చర్చెస్ ఉన్నాయంటే ఆనాటి క్రైస్తవ సమాజము ఈ ప్రపంచానికి, ఈ ఖమ్మానికి వెలుగుగా ఉన్నాయండి. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని ఏమన్నాడంటే లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. విన్నారా? ఒకసారి చూడండి, రివైండ్ చేసుకొని. మరి 14వ వచనంలో కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉపయోగించినటువంటి లోకము, మీరు గ్రీక్ టెక్స్ట్ చూస్తే బోత్ ఆర్ నాట్ సేమ్. ఇవి రెండు సేమ్ కాదండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకం అన్న పదాన్ని తీసుకోండి, అక్కడ ఉపయోగించిన పదము జస్. ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఇక్కడ కూడా లోకమే, పదం ఒకటే కానీ ఉపయోగించిన పదం మాత్రము కాస్మోస్. దీన్నే సైన్స్ భాషలో కాస్మాలజీ అనే పదాన్ని మీరు ఉంటారు. కాస్మోస్. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్న పదానికి జస్, అది కూడా లోకమే, ప్రపంచం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఇది కూడా లోకమే. బట్ మీనింగ్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే కాస్మోస్. ఈ లోకము ఏ లోకమో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకం. మొదటున్న లోకము దేవునికి ఉన్న వ్యతిరేకంగా ఉన్న పదం కాదు. యాక్చువల్గా మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే అది కాదు. కానీ కాస్మో అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు ఈ లోకము దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉంటుంది, క్రైస్తవుడికి వ్యతిరేకంగా ఉంటుంది. వీరందరికి ఇప్పుడు మనం ఏమై ఉంటామో తెలుసా? వెలుగుగా ఉంటామంట. ఒక్కసారి చూడండి, ఈ కాస్మోస్ అన్న పదాన్ని, లోకం అన్న పదం ఎలా ఉంటుందో బైబిల్లో. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి చదవండి. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 19. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణను పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకును దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. 19 చదవండి ఇప్పుడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ లోకం అన్న పదము 4 సార్లు వరకు మనం చూస్తామండి. ఇక్కడ చూడండి, ఈ లోకమే కాస్మోస్. ఇప్పుడు కాస్మో అన్న పదాన్ని కలిగిన లోకం ఎలా ఉందంట? ఈ లోకం ఎప్పుడు చూసినా చీకటినే ప్రేమిస్తుంది. అదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే లోకము గురించి చెప్పుకుంటూ ఈ లోకము చీకటిని ఎప్పుడు చూసినా ప్రేమిస్తూ ఉందంట. కానీ క్రీస్తుగా లోకములోనికి ఆయనకు వెలుగు వచ్చాడు. అయితే ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో చూస్తే వెలుగు లోకములోనికి వచ్చిన కానీ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపకపోయిరి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే ఏ లోకము చెప్పండి? ఇప్పుడు దౌర్భాగ్యమైనటువంటి లోకం అండి.
దుర్మార్గమైనటువంటి లోకము, భయంకరమైనటువంటి లోకము, పాపముతో కూడినటువంటి లోకము, కక్షతో కూడిన లోకము, అసూయతో కూడినటువంటి లోకము, సొంత కుటుంబ సభ్యులే నువ్వు క్రైస్తవుడైనందుకు నిన్ను అసహించుకునేటువంటి లోకము, సొంత సంఘమే ఒక్కొక్కసారి నిన్ను సరిగా పట్టించుకునేటువంటి లోకము ఉంటుంది. సొంత సంఘమే ఒక్కొక్కసారి నువ్వు పడిపోయినప్పుడు నీ దగ్గరకు రాకుండా లేపకుండా ఉండేటువంటి సంఘాలు కూడా కొన్ని ఉంటాయి. దిస్ ఈస్ ద చర్చ్, దిస్ ఈస్ ద వరల్డ్ దట్ యు లివ్. ఇటువంటి లోకములో నీవు నేను ఉంటున్నాం. అయినా కానీ నువ్వు ఈ వెలుగుగా ఉండటం కోసం ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందండి? సో లోకము వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున, అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పినప్పుడు ఈడ కాస్మో అన్న పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. దేవునికి వ్యతిరేకమైన లోకం అండి, దేవునికి వ్యతిరేకమైన. ఇస్ ఇట్ పాసిబుల్? దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రపంచానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రైస్తవ విశ్వాసులకి మనం వెలుగుగా ఉంటామా? చెప్పేది అర్థమవుతుందండి? ఉంటామా? ఉండాలి. సో అటువంటి లోకమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మరి వెలుగు అని ఎందుకు ఆయన చెప్పడం జరిగింది? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగు అన్నారు? వెలుగు చేసే కొన్ని 4 పనులు ఈరోజు మీతో పంచుకుంటానండి. వెలుగు చేసేటువంటి 4 పనులు. ఓకే, 1, వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని తొలగిస్తుందండి. ఏం చేస్తుందండి? చీకటిని తొలగిస్తుంది. ఎంత పెద్ద చీకటి ఉన్నా కానీ చిన్న కొవ్వొత్తి వెలిగించండి అండి, ఏం జరిగింది? వెలుగు వచ్చేస్తుంది. సో వెలుగు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే చీకటిని తొలగిస్తుంది. మరి ఈ చీకటి మయమైనటువంటి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చింది ఏంటంటే తెలుసా? సువార్త. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నుండి వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఇక్కడ స్టోరీ మొత్తం అర్థమవుతుందండి. ఫస్ట్ దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు భూమి ఎలా ఉందండి? శూన్యముగానో నిరాకారంగా అన్నాడు. నెక్స్ట్ చెప్పే వాక్యం ఏంటండి? నెక్స్ట్ వచనం ఏంటి? దేవుడు వెలుగు కమ్మని పలికెను, వెంటనే వెలుగునిచ్చాడు. కానీ ఈ ప్రపంచం ఏమైపోయిందంట? చీకట్లో వెళ్ళిపోయింది. ఈ చీకట్లో ఉన్న ప్రపంచానికి ఈ యొక్క వెలుగు సంబంధం లేకుంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత సాతాను ఏం చేసిందంటే మనల్ని చీకట్లోనే నడిపిస్తూ ఉంది. ఈ చీకట్లో నడిపిస్తున్నటువంటి ఈ యుగ సంబంధమైన దేవత మన కంప్లీట్గా గుడ్డితనాన్ని కల్పించిందండి, వెలుగులో రానియకుండా చేస్తా ఉన్నది. అటువంటి సమయంలో ఆయన క్రీస్తు ద్వారా ఈ లోకానికి వెలుగుగా తీసుకుని వచ్చాడండి. ఈ వెలుగు ఇప్పుడు మనల్ని ఏం చేసిందంటే మన మనోనేత్రాలను, మన హృదయాలను, మన దౌర్భాగ్యమైన పరిస్థితి, మన పాపపు స్వభావం ఉంది చూసారా, ఆ పాపపు స్వభావం అంతటిని ఏం చేసిందంటే వెలిగించేసిందండి. ఎప్పుడైతే స్వార్థ మన హృదయాలను వెలిగించిందో అప్పుడు మన గుడ్డితనం ఏమైపోయిందండి?
పోయిందండి. చీకట్లో నుంచి మనం బయటకు వచ్చేసాం. మనం ఏమనుకుంటామో తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాను అనుకుంటాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారి మందిరానికి డైలీ వస్తున్నాను అనుకుంటాం. యాక్చువల్లీ ఇట్ ఈజ్ నాట్ యూ, అది నీవు కాదు. కేవలము కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చీకట్లో బ్రతుకుతున్నప్పుడు ఆ చీకట్లో నుంచి ఆయన నిన్ను వెలుగును ప్రకాశింపచేశాడు. ఆ వెలుగు ద్వారా నువ్వేమొచ్చావంటే చీకట్లో నుంచి బయటికి వచ్చి క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిసం పొందావండి. ఆయన ప్రకాశింపచేశాడు, పాపములో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. చీకట్లో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకుని రావడం వల్లే నీవు బయటికి వచ్చావు. అంటే దేవుని సన్నిధిలో నీవు వెలుగుగా బ్రతుకుతా ఉన్నావండి. సో వెలుగు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే చీకటిని తొలగిస్తూ ఉంటుంది. మరి నువ్వు వెలుగు నుంచి చీకటి నుంచి బయటికి వచ్చావు కదా. బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇది మనం వెరీ తరచుగా చదువుతూ ఉంటాం. మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఒకప్పుడు మనం ఎక్కడున్నాము? చీకట్లో ఉన్నాం, అవునా కదా? ఇప్పుడు ఎక్కడున్నాము? వెలుగులో ఉన్నాం. మరి వెలుగులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలి? మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు క్రైస్తవ సమాజం ఏం చేస్తుందో తెలుసా? ఆ చీకటి వెంటాడుతూనే ఉంటుంది. ఏం చేస్తుందండి? చీకటిని వెంటాడుతూనే ఉంటుంది. ఎలా? మనం దేవుడు నమ్మక ముందు కొన్ని ఆచారాలు ఉంటాయి, ఉంటాయా ఉండవా? ఆ ఆచారాలు క్రైస్తవులు అయిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ చీకటిని మనం ప్రేమించడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాం. కొన్ని ఆచారాలు ఏవి? కొన్ని హైందవ ఆచారాలు కానీ, పుట్టినప్పుడు కానీ, ఓకేనా, మళ్ళీ లేకుంటే ఏమైనా ఉన్నాయా? ఏమంటారు, స్కూల్కి పోయేటప్పుడు కానీ, ఇంకా చనిపోయినప్పుడు కానీ, ఇంకా ఆచారాలు ఉంటాయి. అన్నం తినేటప్పుడు కానీ, కొంతమందికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? అన్నం తినేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడు కొన్ని ఆచారాలు మనం చీకట్లో ఉన్నప్పుడు ఉంటాయి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్గా ఏం చేయాలి? తీసేయాలి. కానీ తీసేసే స్వభావం మనకు ఉంటుందా? ఉండదు. అది వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ మనం వాటిని వదిలేసాం, పరిత్యజించాం, విసర్జించాం, కానీ కొంతమంది వస్తారు మన కాడికి. ఆర్ యు గెటింగ్ మీ? కొంతమందికి వస్తారు, వచ్చి వాటిని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. ఏంటది? మనం చీకట్లో పాటించినటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి చూసారా? మనం చీకట్లు దేవుళ్ళు రాకముందు వచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, కుటుంబ సాంప్రదాయాలు కానీ, తాతల ముత్తాతల సాంప్రదాయాలు కానీ వాళ్ళు చీకట్లో బ్రతికారు. యూ డోంట్ నో వన్ థింగ్, ఐ విల్ టెల్ యూ. మన జీవితంలోని ఈ తాతల ముత్తాతలు వాళ్ళు చీకట్లో బ్రతికారండి, అవునా కదా? ఆ చీకట్లో బ్రతికినటువంటి కట్టుబాటలు, ఆచార సాంప్రదాయాలన్నీ మనం చూసాం. కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని పాటించకూడదు. ఓకేనా? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. నిన్ను దేవుడు వెలుగులోనికి ప్రకాశింపజేయడానికి, నిన్ను వెలుగులోకి తీసుకొని రావడం కోసం ఏం చేశాడు తెలుసా? నీ తరతరాలని వారు చీకట్లో బ్రతికినా కానీ వాళ్ళని కాపాడుకుంటూ నీ దగ్గరకు వచ్చేసరికి ఆ వెలుగును ప్రకాశింపజేశాడండి. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? నేను చెప్పేది అర్థమవుతుందా? ఆయన తన ప్రణాళికలో నీకు వెలుగును ప్రకాశింపజేయటం కోసం మీ తాతలు కానీ, ముత్తాతలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇంకా మరెవరైనా కానీ, గో టు యువర్ లీనియాలజీ, మీ వంశావళిని తీసుకోండి.
వాళ్ళు చీకట్లో బ్రతికినా కానీ వాళ్ళని కాపాడుకుంటూ నీకు రక్షణ ఇవ్వటం కోసం నీ దగ్గర వచ్చే వరకు నీ జాతిని ఆయన కాపాడుకుంటూ నీకు వెలుగును తీసుకుని వచ్చాడండి. కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ చీకట్లో ఉన్న వాటినే పాటిస్తాం. మీరు పూర్వముందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దెన్ వై డు వి రన్ ఆఫ్టర్ దెమ్? వాటెంబడి మళ్ళీ ఎందుకు మనం వెళ్తాం? ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి ఆ చీకటి నుంచి బయటకు మనం వచ్చినప్పుడు అదే ఆచార సాంప్రదాయాలు కానీ అవే మన పాప ఆ వ్యవహారాలు కానీ ఎందుకు మనల్ని వెంటాడుతూ ఉంటాయి? అర్థమవుతుందా? నేను కొన్ని రకాలైన పాపముల్ని వాట్ వి కాల్ ఇట్ దాని మీద విజయం సాధించడం కోసం కొన్ని సంవత్సరాలు పోరాటం చేశానండి. ఎస్, కొన్ని సంవత్సరాలు పోరాటం చేశాను. మన క్రైస్తవ జీవితం అంతా పోరాటంలో ఉంటూనే ఉంటుంది. యు అండర్స్టాండ్? సో ఐ బిలీవ్ ఫర్మ్లీ, నేను గట్టిగా చెప్పేది ఏంటంటే దేవుడు మళ్ళీ ఆ పాపం మీద నాకు విజయాన్ని ఇచ్చాడు. అది నేను చెప్పగలుగుతా ఇప్పుడు. అర్థమవుతుందా? ఏదో చెప్పు, వామ్మో శామ్యూల్ అని ఎంత పాపం చేసిండు అనుకోమాకండి. అర్థమవుతుందా? అనుకున్నా పర్లేదు, మీరు అనుకున్నదైతే నేను చేయలేదు. ఓకే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒకప్పుడు చీకట్లో బ్రతుకుతున్న మనల్ని ఆయన వెలిగించి ప్రభువునందు మనల్ని వెలుగుగా ఉంచాడు. కాబట్టి మునుపటిది ఏది మనము పాటించకూడదు. ఒకవేళ నువ్వు పాటిస్తున్నావంటే ఐ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణ, నేను ఒక్కోసారి నీ రక్షణ గురించి నేను చింతపడాల్సిందే, నో డౌట్. సో ఈ వెలుగు ఏం చేస్తుందండి? మనల్ని వెలుగు ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనము వెలుగుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఉన్న వారిని చీకట్లో ఉంటే వారి చీకటిని తొలగించడానికి మనం చేయాలి. మనం పని చేసే చోట చీకటి ఉంటుందండి, ఆ చీకటిని తొలగించాలి. మనం ఏం చేస్తున్నా కానీ, ఇక్కడే కాదు ఎక్కడైనా సంఘములో ఉన్నా కానీ వాళ్ళ కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. వారి కోసం వెలుగుగా ఉండాలి. సంఘంలో ఎవరైనా తప్పిపోయారు అనుకుందాం, ఓకే, చీకట్లో వెళ్తా ఉన్నారు, షల్ వి లీవ్ దెమ్? అలానే వదిలేద్దామా? వాళ్ళు చీకట్లో వెళ్ళిపోయారండి, దే డోంట్ కమ్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ రారండి అని ఊకుందామా? 99 గొర్రెల పరిస్థితి ఏంటి? ఆయన వదిలేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కదాని కోసం వెళ్ళాడా? మనం ఒక్కసారి వదిలేస్తాం. వాడు పాపంలో పడిపోయాడు, తను పాపంలో పడిపోయింది, ఇక రారండి వాళ్ళు, నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ మారు మనసు ఉత్తిత్తి మారు మనసే అని మనం జడ్జిమెంట్ చేసేస్తాం. అర్థమవుతుందా నేను చెప్పేది? వాళ్ళ మారు మనసు ఉత్తిత్తి అప్పుడే అనుకున్న బాప్తీసం తీసుకునేటప్పుడు వాళ్ళ మారు మనసు నిజమైన మారు మనసు కాదు, నాదే నిజమైనటువంటి మారు మనసు. చూసారా, వాళ్ళు పడిపోయారు, నేను పడిపోలేదు. కెన్ యూ సే? నువ్వు చెప్పగలుగుతావా భవిష్యత్తులో నేను పడిపోనని? చెప్పగలుగుతావా? కెన్ యూ సే దట్ యు కాంట్ ఫాల్ ఇన్ సిన్? నువ్వు పాపములో పడిపోవని, చీకట్లో మళ్ళీ పడిపోవని నువ్వు చెప్పగలుగుతావా? మరి చీకట్లో ఉన్న మన ఫ్రెండ్స్ని మనం ఏం చేయాలి? వెలుగులోకి నడిపించాలి. దట్ ఈస్ వాట్ ద లైట్ కెన్ డూ. అదే వెలుగు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, తప్పుడు బోధల్లో కూడా కొంతమంది పడిపోతుంటారు. వాళ్ళు తప్పుడు బోధల్లో పడిపోతున్నారండి, వాళ్ళ మాటలు వింటున్నారండి, వాళ్ళ వల్ల పడిపోయారండి అని అంటాం. విన్నారు ఇవన్నీ ఎప్పుడన్నా? మనం ఏం చేయాలి? వదిలేద్దాం మరిగా? వదిలేయకూడదు. వాక్యపు వెలుగును వాళ్ళకి చూపించి ఆ చీకటిని తొలగించేలా మనం ప్రయత్నించాలండి. అది మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే అది రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ పాయింట్, చీకటి మరొకటి వెలుగు ఇంకోటి చేస్తే ఏం చేస్తుంది చెప్పండి? వెలుగు ఇంకోటి చేస్తుంది, చీకటిని తొలగిస్తుంది. రెండోది ఏం చేస్తుంది అంటే చప్పదనాన్ని తొలగిస్తుంది. ఈ పదం కొలీకియల్ లాంగ్వేజ్ అంటారు.
ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. చప్పదనం తెలుసా? చప్పదనం అంటే టేస్ట్ ఉండదు, కలర్ఫుల్ ఉండదు. కానీ లైట్ వచ్చిందనుకో, లైట్ ఏం చేస్తుందంటే కలర్ఫుల్గా చేస్తుంది. సో లైట్ ఏం చేస్తుందంటే చప్పదనాన్ని తొలగించేస్తుందండి. అసలు లైట్ అంటే ఎప్పుడైనా దాని సింపుల్ ఫిజిక్స్లో చూస్తే లైట్ అనేది ఒక మిరాకిల్ అండి, ఒక అద్భుతం. అర్థమవుతుందా? ఈ లోకంలో కలర్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి అంటే కేవలం లైట్ వల్లేనండి. అర్థమవుతుందా? అసలు బ్లాక్ అనే కలర్ ఉండదు తెలుసా? విన్నారు ఎప్పుడన్నా మీరు సైన్స్ టీచర్ దగ్గర? బ్లాక్ అనే కలరు ఉండదు, వైట్ అనే కలరు ఉండదు, బ్లూ, రెడ్ ఇవన్నీ ఉండవు యాక్చువల్గా, కానీ మనకు ఉంటాయి. హౌ? ఇది ఎలా సాధ్యం? లైట్ వల్ల. ఒకటి వైట్గా మీకు కనబడుతుందంటే, కనబడుతుందంటే నాకు తెలిసిన సింపుల్ సైన్స్లో ఒకటి వైట్గా కనబడుతుందంటే, ఒక క్లాత్ కానీ ఏదైనా కానీ వెలుగులో ఉన్నటువంటి ప్రతి కాంతిని, ప్రతి కిరణాన్ని ఆ క్లాత్ ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, ప్రతి దాన్ని స్వీకరించేస్తుందండి. ప్రతి లైట్ని స్వీకరించడం వల్ల అది ఏమైపోతుందంటే ప్లెయిన్గా ఆపేస్తుంది, ప్లెయిన్గా వైట్ అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ ఏం చేస్తుంది తెలుసా? వెలుగుని అసలు దాంట్లో ఏమీ ప్రసరింప చేయకోకుండా, వెలుగులో ఉన్న కలర్స్ ఏమీ ప్రసరించుకోకుండా అడ్డుకుంటుంది. దాన్నే మనం ఏమంటామంటే బ్లాక్ అంటాం. రెడ్ అనుకోండి, వెలుగులో చాలా రకాల కలర్స్ ఉంటాయి, ఓకేనా? ఈ రెడ్ ఉందనుకోండి, రెడ్ ఉన్నటువంటి ఒక వస్తువు ఏం చేస్తుందంటే కాంతిలో ఉన్న ప్రతి వెలుగుని తీసేసుకుంటుంది, ఒక రెడ్డుని తప్ప. అప్పుడు ఆ వస్తువు మనకి ఎలా కనపడుద్ది అంటే రెడ్గా కనపడుద్ది. బ్లూ అయినా తీసుకోండి, కాంతిలో అన్ని రకాలు ఉంటాయి, కానీ ఏదైనా ఒక వస్తువు అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని ఒక బ్లూ లైట్ని అబ్జర్వ్ చేసుకోపోతే అది బ్లూగా మనం కనపడుద్ది. ఇట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ అవర్ ఐ త్రూ లైట్. వెలుగు ద్వారా లేకుంటే మన కంటి ద్వారా కనపడేదే ఈ రంగుల ప్రపంచం. వెలుగు లేకపోతే ఈ రంగుల ప్రపంచం అనేది ఉండదండి. ఈ ప్రపంచం కూడా ఇప్పుడు రంగుల ప్రపంచంగా కనపడాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వెలుగు ఉండాలి. ఈ వెలుగే నీవు నేను. ఇందాక మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం, అన్న చెప్పాడు. షల్ వి టర్న్ టు, చాలా మంది ప్రార్థనలో కూడా ప్రార్థన చేశారు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు దేవుని గుణాతిశయాలు అర్థమవుతుందా? దేవుని యొక్క గుణాతిశయాలు, దీస్ ఆర్ కలర్ఫుల్. ఈ రంగులమయమైనటువంటి ఆయన గుణాతిశయాలు. ఆయన ప్రేమామయుడు, ఆయన కనికరపూర్ణుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన పాపములను క్షమించేవాడు, ఆయన మనల్ని విమోచించేవాడు. ఈ గుణాతిశయాలు ఉన్నాయి చూసారా? ఈ గుణాతిశయాలే ఆయన వెలుగులో నుంచి వచ్చేయండి. ఈ వెలుగులో వచ్చినటువంటి గుణాతిశయాల్ని మనం ప్రపంచానికి తెలియచేస్తే ఈ ప్రపంచం రంగులమయమైందండి. సో వెలుగు చేసేటువంటి రెండో పని ఏంటండి? ప్రపంచంలో చప్పదనం ఉంటుంది, కలర్ ఉండదు, కలర్లెస్. ఈ కలర్లెస్ వరల్డ్ని కలర్ఫుల్గా చేసేదే లైట్. కాబట్టి వెలుగైన నీవు, నీ పని ఏంటో తెలుసా? ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయడమే నీ పని. అందుకే ఆయన నిన్ను నన్ను ఎంచుకొని మీరు లోకానికి వెలుగై ఉన్నాడని చెప్పాడు. మూడో మాట,
వెలుగు ఏం చేస్తుందో తెలుసా? సచ్చుదనాన్ని తీసేస్తుంది. సచ్చు అంటే అన్నారు ఎప్పుడన్నా? శక్తి లేకపోవటం. ఇట్ రిమూవ్స్ ద డెడ్నెస్. వెలుగు ఏం చేస్తుందంటే డార్క్నెస్ని తొలగిస్తుంది, డల్నెస్ని తొలగిస్తుంది, డెడ్నెస్ సచ్చుదనాన్ని తొలగిస్తుందండి. మనకు వసంతకాలం ఎప్పుడన్నా విన్నారా? జూన్ జూలై వచ్చేది. ఏమైపోతాయి? చెట్లన్నీ ఏమైపోతాయండి? ఎండిపోతూ ఉంటాయి, ఆకులు మొత్తం రాలిపోతూ ఉంటాయి కదా. కానీ ఆ తర్వాత ఒక వసంతకాలం వస్తుంది చూసారా? ఆ వసంతకాలంలో మళ్ళీ ఎండిపోయినటువంటి చెట్లు, ఎండిపోయినటువంటి మొక్కలు, ఎండిపోయినటువంటి ఏంటిదండి వృక్ష జాతి ఏమైపోయిందండి? సచ్చిద్దా మళ్ళీ బతికిద్దా? బ్రతికిద్ది. అందుకే ఎండాకాలంలో కొండల్లో కోనలు అవి మొత్తం చూడండి ఎండిపోయి ఉంటాయి. అదే వర్షాకాలంలో చూడండి పచ్చగా కనపడుతుంది. అట్లాగనే దేవుడు వెలుగుని సరిగ్గా ప్రసరింపజేయటం కోసం కాలాలుగనుగా భూమి సూర్యుని దగ్గరి కక్షలోకి వచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి డెడ్నెస్, సచ్చుదనం ఏమైపోయిందంటే మళ్ళీ లైఫ్లోకి వచ్చేస్తుందండి. అది దేవుని యొక్క ప్రణాళిక. అర్థం చేసుకోండి. మీరు ఒక వృక్షాన్ని, ఒక ప్లాంట్ని, ఒక మొక్కని ఇంటి దగ్గర అట్లానే నీళ్ళలో పడేసి ఉంచండి, ఏమైపోతుంది తెలుసా? కొన్ని రోజులైన తర్వాత చచ్చిపోయిద్ది. కానీ అట్లీస్ట్ ఒకసారి, ఎప్పుడో ఒకసారైనా దానికి వెలుగు ప్రసరము లేకుంటే కాంతి వచ్చేలా మీరు చేయండి. అది ఖచ్చితంగా బ్రతికిద్దండి. మర్రి చెట్టు కింద చిన్న చిన్న వృక్షాలు ఏమైనా బ్రతుకుతాయా? వై? ఎందుకు? వెలుగుండదు. చుట్టుపక్కలంతా 360 degreesలో ఏం చేస్తుంది? చుట్టుప్రక్కలంతా నీడ నీడ నీడ. ఈ నీడ వల్ల ఏమైపోయిందండి? పక్కన ఏమీ మొలవ కూడా. కానీ ఎక్కడైతే ఈ ఎండ తగిలిద్దో అక్కడ మాత్రం వెలుగుతా ఉంటుంది. కాబట్టి లైట్ చేసేటువంటి మూడవ పని ఏంటంటే సచ్చుదనాన్ని తొలగిస్తూ ఉంటుందండి. అందుకే మనం బైబిల్లో చూస్తే యోహాను రాసిన పత్రిక సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనకు ఒక క్యారెక్టర్ కనపడుద్ది. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిందండి. పట్టబడినప్పుడు అక్కడ ఏం జరిగింది స్టోరీ? తలెత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేనను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ దాకా మనం ఆప్ చేస్తాం. ఇక నెక్స్ట్ వచనం మనం చదవం. ఇక వెళ్ళి పాపం చేయకమని చెప్పింది. నెక్స్ట్ వచనం చూడండి. ఇప్పుడు మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు మీలో పాపం చేయని వాడేవడో మొదట రాయి వేయండి అన్నాడు. అప్పుడు అందరూ వారు పాపం చేశారని వెళ్ళిపోయారని. అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయి మాకు అని చెప్పి నేను లోకానికి వెలుగై ఉన్నాను. దీని అర్థం ఏంటంటే పాపంలో చనిపోయిన వారికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ద్వారా మనం ఏమైపోతామంటే బ్రతుకుతాం. ఈ బ్రతికినటువంటి జీవితంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెలుగుగా ఉండాలండి. అందుకే ఆ వెలుగులో నడిచిన వాళ్ళు ఇక చీకట్లో బ్రతకక వాళ్ళు జీవపు వెలుగులో ఉంటారండి. సో వెలుగు చేసేటువంటి మూడవ పని ఏంటంటే సచ్చుదనాన్ని తీసేసి జీవాన్ని ఇస్తుందండి. ఇప్పుడు నీవు నేను కూడా అదే చేయాలండి. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అంటే అప్పుడప్పుడు మనలో సచ్చుదనం వస్తుందండి. జాగ్రత్తగా వినండి. నీలో నిజంగా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంటే ఈ సచ్చుదనం అనేది ఉండకూడదు. కానీ ఒక్కోసారి నీరు సరిగ్గా పోయకపోయినా,
వెలుగు దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనాలు సరిగ్గా చదవకపోయినా ఏం జరిగిద్దంటే సచ్చు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దేవునితో సరైనటువంటి వెలుగైనటువంటి దేవునితో సరైనటువంటి కనెక్షన్, సంబంధం లేకపోతే నీకు సచ్చు వచ్చేస్తుంది. ఆయన వాక్యము వెలుగైనటువంటి ఆయన వాక్యంతో కూడా నీకు సరైనటువంటి లేదనుకో, మళ్ళీ ఏమొచ్చుది? సచ్చు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? కనెక్షన్ మళ్ళీ పెంచుకోవాలి. ఒక చెట్టు యొక్క కొమ్మని విరగొట్టి పక్కన పడేయండి, 4 రోజుల తర్వాత ఏమైంది? ఎండిపోయింది. ఎందుకంటే కనెక్షన్ కట్ అయిపోయింది. అది మొలవాలని మళ్ళీ గ్రీన్గా పచ్చదనంగా కావాలంటే అయిద్దండి? కానే కాదు. ఒకప్పుడు నువ్వు ఎంతో పచ్చదనంగా ఉన్నావు. ఎస్, మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఈ పచ్చదనాన్ని కలిగి ఉన్నారు. ఒకప్పుడు తెలుసా, దేవునితో అద్భుతమైన కనెక్షన్. ఏ పని చేయాలన్నా, ప్రభువా నేను ఈ పని చేస్తున్నా, వాట్ షల్ ఐ డూ, విల్ యూ ఎలో, నువ్వు అనుమతిస్తావా, నీ చిత్తం ఏంటని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా నేను ఈ ప్రణాళికను చేయాలి, ఈ పని చేయాలనుకుంటున్నాను, వాట్ ఈజ్ యువర్ విల్, నీ చిత్తం ఏంటి. ప్రభువా నేను అక్కడికి వెళ్తున్నా, నీ చిత్తం ఏంటి. ప్రతి దానికి ఒకప్పుడు అడిగేవాళ్ళం. ఒకప్పుడు దేవునితో కనెక్షన్ ఎలా ఉండేది, ఎంత పచ్చగా ఉండేదో. వాక్యం చదవాలన్నా ఉదయం చదివేవాళ్ళం, మధ్యాహ్నం చదివేవాళ్ళం, రాత్రి వేళ చదివేవాళ్ళం, మళ్ళీ ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే మళ్ళీ చదివేవాళ్ళం. ఇప్పుడు ఆ కనెక్షన్ ఉందా? సచ్చుదనం వచ్చేసింది. ఏమొచ్చింది? సచ్చుదనం వచ్చేసింది. నో కనెక్షన్ విత్ గాడ్, నో కనెక్షన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునితో దేవుని యొక్క వాక్యముతో సంబంధం అనేది తెగిపోయింది, సచ్చుదనం వచ్చేసింది. మరి ఇట్లాంటి వాళ్ళు లోకానికి వెలుగా ఉంటారా? మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా నన్ను వాడుకో అయ్యా అని. ప్రభువా నన్ను సంఘంలో వాడుకో, నన్ను సండే స్కూల్లో వాడుకో, నన్ను యూత్ మీటింగ్లో వాడుకో, ఇంకేంటి నన్ను మీటింగ్లో వాడుకో, ఇంకెక్కడ నన్ను నా కొలీగ్స్ మధ్య వాడుకో, నన్ను నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో నన్ను అక్కడ వాడుకో. ప్రార్థన చేస్తాం. దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్, మంచి అద్భుతమైనటువంటి ప్రేయరే. కానీ మరి కనెక్షన్ ఉందా? మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కనెక్షన్ పెట్టుకోవాలి. కాబట్టి వెలుగు చేసేటువంటి 3వ పని ఏంటంటే సచ్చుదనాన్ని తీసేస్తుంది. 4వది వెలుగు మరొక పని ఏం చేస్తుందంటే డ్రైరీనెస్, చింతని తొలగిస్తుందండి. వెలుగు ఏం చేస్తుందండి? చింత, వేదన, బాధ, కష్టం, కన్నీరు ఇవన్నీ తొలగించేసి ఒక మంచి రిఫ్రెష్డ్, ప్రకాశవంతమైనటువంటి, ప్రశస్తమైనటువంటి ఒక చెట్టుని తయారు చేస్తుందండి, ఒక మొక్కని తయారు చేస్తుంది. సో మనము కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఇతరులకు వెలుగుని ప్రకాశింపచేసేటువంటి బిడ్డలుగా ఉండాలండి. కొంతమంది సరిగ్గా ఏం చేయాలంటే ఒక వారి మొక్క సరిగ్గా ఎదగదు. మనం ఏం చేయాలి? నీళ్లు పోయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సంభాషించాలి, వాళ్ళతో దేవుని గురించిన మాటలు చెప్పాలి, వాళ్ళతో నువ్వేం చదివావు, ఏ వాక్యం చదివావు. మా స్కూల్లో ఆ టీచర్స్ని నేను కలిశాను అనుకోండి, ఈరోజు ఏం చదివామని అడుగుతా. వాళ్ళు ఒక్కోసారి చదవకపోతే నాకు కనపడరు. యు అండర్స్టాండ్? ఒక్కోసారి చదవకపోతే నాకు కనపడరు. మా పాప, మాకు తెలిసిన పాప కూడా ఉంది. ఓకే, వాక్యం చదివితే నా దగ్గరకు వచ్చి మెమరీ వర్స్ చెప్పిద్ది. చదవలేదనుకో ఇక నా దగ్గరకు రాదు. మెమరీ వర్స్ రోజు చెప్పాలి. అర్థమవుతుందా? చెప్పకపోతే ఇక నాకు కనపడదు, కంటికి కనపడదు. వాట్ డస్ ఇట్ మీన్? అలా మనం కనపడాలి. అంటే నేను ఏదో గొప్ప చేస్తున్నాను కాదు, అలా మనము ఫెలోషిప్, ఏనాడు సాన్నిహిత్యము మనము ఇతరుల పట్ల మనం కలిగి ఉండాలి. సో వెలుగు ఇప్పుడు ఏమేం పనులు చేస్తే చెప్పండి అండి? చీకటిని తొలగిస్తుంది, చప్పదనాన్ని తీసేస్తుంది, సచ్చుదనాన్ని తీసేస్తుంది, చింతను కూడా తీసేస్తుంది. అందుకే నెక్స్ట్ పదంలో దేవుడు ఏం చెప్పాడండి? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. అంటే ఆ రోజుల్లో
ప్రతి పట్టణం, యెరూషలేములో కానీ ఇశ్రాయేల్ ప్రతి పట్టణం కొండ మీదే ఉండేదండి. ఇప్పుడున్న గలీలియా కానీ, ఇప్పుడున్న నజరేత్ కానీ, ఇప్పుడున్న బెత్లెహేమ్, ఇవన్నీ మీరు వెళ్ళి దర్శించండి ఎప్పుడన్నా డబ్బులుంటే. వెళితే అవి కూడా కొండల మీదే ఉంటాయి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే రాత్రిపూట అయినా కానీ వాళ్ళు ఇంటి దీపాన్ని వెలిగించేవాళ్ళండి. ఇంటి దీపాన్ని వెలిగించేవాళ్ళు. ఎందుకు వెలిగించేవాళ్ళంటే ఎవరైనా రాత్రి వచ్చినప్పుడు వాళ్ళ ఊరుని మిస్ అయిపోతారేమని, ఒరి బాబు ఇగో ఇక్కడ మన ఊరు ఉంది, ఇక్కడ మన లైట్లు ఉన్నాయని బాటసారులకు, లేకుంటే వేరే ఊరు వెళ్ళిన వాళ్ళకి, రాత్రి వెళ్ళిన వాళ్ళకి తెలియజేయటం కోసం రాత్రిపూట దివిటీలు వెలిగించేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే క్రైస్తవులైన మనము లోకమునికి వెలుగై ఉన్నప్పుడు పగులు వెలుగుతూనే ఉండాలి, రాత్రిపూట వెలుగుతూనే ఉండాలి. సో క్రైస్తవుడు అయిన వాడు ఏం చేస్తాడంటే ఇతరులకు రాత్రిపూట కూడా దారి చూపిస్తూనే ఉంటాడు. దారి చూపించకుండా ఉండలేడు. దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. క్రైస్తవుడు అనేవాడు ఇతరులకు దారి చూపించకుండా, వెలుగు చూపించకుండా ఉండలేడు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు చెప్పాడండి. మీకు సాధు సుందర్ సింగ్ తెలుసు కదా? 2 minutes వెయిట్ చేయండి. విన్నారా? ఆయన హిమాలయాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలన్న ఆశ, వెళ్ళి ఒక టిబెట్ ప్రాంతంలో వెళ్ళి సువార్త చెప్తా ఉంటుంటే వాళ్ళందరూ ఆయన ఏం చేశారంటే కొట్టి ఊరు బయట పడేశారండి. ఊరు బయట పడేస్తే టిబెట్ ప్రాంతంలో బాగా చల్లగా ఉంటుందండి. ఒక బ్లాంకెట్ లేదు, ఒక దుప్పట్ లేదు, ఏమీ లేదు. ఆ రాత్రిపూట అలానే చీకట్లో గజ 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 వణుకుతూనే ఉన్నాడండి. అటువంటి సమయంలో ఒక తల్లి ఒక చిన్న దీపాన్ని వెలిగించిందండి. చిన్న దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం ద్వారా దేవుడు సాధు సుందర్ సింగ్ గారితో ఏం మాట్లాడంటే, ఈ ప్రపంచానికి వెలుగు చూపించడం కోసం ఈ చిన్న వెలుగు చాలు అని చెప్తుంది. ఆ వెలుగును బట్టి ఆయన ప్రార్థన చేసి, ప్రభువా ఈ ప్రజలు నన్ను అసహ్యించుకున్నా నేను వీరికి సువార్త ప్రకటిస్తానయ్యా అని చెప్పాడండి. ఆ రాత్రి అలానే గజ 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 వణుక్కుంటూ అలానే ఉన్నాడండి. నెక్స్ట్ రోజు ఊరు వాళ్ళు వచ్చారు. ఊరు వాళ్ళు వచ్చినప్పుడు దేవుని కృపను గురించి, వెలుగును గురించి వారికి ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఏమన్నాడంటే, రాత్రిపూట ఇంత నికృష్టంగా మిమ్మల్ని బయటపడేశాం కదా, మమ్మల్ని మీరు దేవుని పేరట ఎందుకు శపించట్లేదండి అని అడిగారండి. దేవుని పేరట ఎందుకు శపించట్లేదండి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, ఈవెన్ ఐ సఫర్ ఐ లైట్ ద లైట్. దేవుడు మాత్రమే నాకు వెలుగై ఉన్నాడు. నేను ఎంత కష్టపడినా ఆ వెలుగును వెలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని చెప్పడం జరిగింది. ఆయన అలా కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనం సాధు సుందర్ సింగ్ గురించి మాట్లాడుతున్నాం. మనము కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, నీ కుటుంబానికి వెలుగుగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఎంతమంది ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వెలుగుగా ఉండాలి, నీ సంఘానికి కూడా వెలుగుగా ఉండాలి. నువ్వు వెలుగుగా ఉండకపోతే యు కెనాట్ బి ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు. కాబట్టి ఇప్పుడు మెరుగుతున్నా కానీ, మినుకుమంటున్నా కానీ, ప్రభువా నన్ను వెలిగించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభువా మీరు లోకానికి వెలుగై ఉన్నారని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. లోకం అంటే కాస్మోస్, దేవునికి వ్యతిరేకంగా ఉన్న లోకం, దేవుని ద్వేషించే లోకం, క్రైస్తవాన్ని ద్వేషించే లోకం, సంఘాన్ని ద్వేషించే లోకం. అంత మాత్రమే కాదు, నువ్వు మంచిగా నడుస్తూ ఉంటుంటే ద్వేషించే లోకం. ఒక్కొక్కసారి నీ తోటి విశ్వాసే నిన్ను ద్వేషించే లోకంలో కూడా, సంఘంలో కూడా ఒక్కోసారి నువ్వు ఉంటావు. కానీ అటువంటి లోకం ఉంటుందని ఈ వాక్యం ద్వారా, ఈ లోకము, ఈ కాస్మోస్ అన్న ద్వారా నువ్వు నేర్చుకున్నావు. అటువంటి లోకానికి కూడా నువ్వు వెలుగుగా ఉంటావా? నిన్ను ఎవరైతే తిడుతున్నారో వారికి నువ్వు వెలుగుగా ఉంటావా? నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి లోకంగా ఉంటావా, వెలుగుగా ఉంటావా?
నిన్ను ఎవరైతే అసహించుకుంటున్నారో, ఎవరైతే నేను నానా మాటల చేత నిన్ను హింసిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, అబద్ధ మాటలు చెప్తున్నారో, వాళ్ళకు నువ్వు వెలుగ్గా, ఉప్పుగా ఉంటావా? నువ్వు ఉప్పుగా, వెలుగ్గా ఉండాలనే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. అప్పుడు మాత్రమే నీ కుటుంబం వెలిగించబడింది, అప్పుడు మాత్రమే నీ ప్రాంతం వెలిగించబడింది, అప్పుడు మాత్రమే నీ సంఘం వెలిగించబడింది, అప్పుడు మాత్రమే నీ ఊరు, నీ పట్టణం వెలిగించబడింది. సో దేవుడు నిన్ను లోకానికి వెలుగు ఉంచడం కోసమే ఈ సంఘానికి తీసుకుని వచ్చాడు. వెలుగుగానే ఉండి ఆ వెలుగు కోసం బ్రతుకుదాం. కృపగలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు. మేము ఈ లోకంలో భయంకరమైన లోకంలో ఉన్నాం. మమ్మల్ని వెలుగుగా చేసినందుకే వందనాలు. మమ్మల్ని వెలుగుగా చేసి వెలిగిస్తున్నందుకే వందనాలు. ఇంకా అనేకులకు ఈ వెలుగును చూపించే బిడ్డలుగా ఉంటాను. మీరు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.